ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. సెగలు బిగలు కాదయ్య స్వామి, బట్టలున్నా లేనట్లే చూపిస్తోంది షేపులు మొత్తం. బట్టలున్నా లేనట్లే చూపిస్తోంది షేపులు మొత్తం. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, పిందెకు పండ్లు వచ్చాయి. అది పిందె అని నువ్వు అనుకుంటున్నావు, సొట్ట బిందె అని నేను అనుకుంటున్నా. సొట్ట బిందె అని నేను అనుకుంటున్నా. అది ముదిరిపోయిన బిందె, అర్థమవుతుందా? ఏమనుకుంటున్నావు? అలాంటి కాయలు మినిమం ఏంటి చేయాలంటే రాసి పెట్టి ఉండాలా. ఎవడు చేయి పెట్టాడో, ఎవడు చేయి పెడుతున్నాడో, ఎవడు చేయి పెట్టబోతున్నాడో తెలియదే. కానీ మాత్రం పసికూన అయితే కాదు, కసికూన. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఎవరు ఏమన్నా నువ్వు తగ్గకు పాప. ఇలాంటి కామెంట్స్ కనుక తను చూసిందనుకో తగ్గదు, ఇంకా 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 చేస్తూనే ఉంటుంది. తగ్గదు, ఇంకా 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 చేస్తూనే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు కామెంట్లు పెడుతూనే ఉండాలి, చేస్తూనే ఉంటుంది. అలా ఎంకరేజ్ చేయండి. ఇంకా 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 అందాలు సందాలు చూపించండి చూపించండి అని మనం కూడా చూద్దాం. మనం ప్రేక్షకులమే కదా, ఏమంటావు? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, గింజ. అంటే నువ్వు కామెంట్ పెట్టేసినంత మాత్రానికి గింజం అయిపోదు బ్రో. తనకు చెయ్యాలి అనిపిస్తుంది, చూపించాలి అనిపిస్తుంది, ఊపుతాన్ని ఊగుతాన్ని అన్నీ చేస్తా. తనకు చెయ్యాలి అనిపిస్తుంది, చూపించాలి అనిపిస్తుంది, ఊపుతాన్ని ఊగుతాన్ని అన్నీ చేస్తా. మన చేతిలో ఏం లేదు కదా. ఆమె ఊపేమో మనం చూసేటోళ్ళం అంతే. దట్స్ ఇట్, ఇంకేం లేదు అక్కడ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, గబ్బుది. రే 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 దుష్ట దుర్మార్గుడా, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు మీగా 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 అని కట్ అయిపోతాయి. ఎందుకురా గబ్బుది అవుతుంది? ఎలాగో క్రోమ్లోకి వెళ్ళేసి మొత్తం విప్పేసి నేను చూస్తావు కదరా. ఇవి చూడడానికి నీకేమైంది? చూడు, ఇన్స్టాగ్రామ్ని కూడా 2 క్రోమ్ చేస్తున్నారు కదా. ఇలాంటి అన్నం ఎక్కడన్నా దొరుకుతుందా? రేపు పెళ్ళో పాలకూర కొడుకులో బిడ్డలో పుట్టేస్తారు, అప్పుడు చూపిస్తారా? చూపించారు కదా. చూడు, అంతేగాని గబ్బుది గిబ్బుది గిబ్బుది ఎందుకు అని మనకు. గబ్బుది గిబ్బుది గిబ్బుది ఎందుకు అని మనకు అవసరమా? ఎస్, ఎంజాయ్ ఇట్ అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, గెస్ట్ చేసా స్లో మోషన్ ఎవరో ఒకరు పెడతారని. స్లో మోషన్ ఎవరో ఒకరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఫిగర్ అలాంటిది. మరి పెట్టకోకుండా ఎలా ఉంటారు? పెడితే తప్పు లేదు, పెట్టకపోతేనే తప్పు. ఎందుకంటే వాళ్ళు చూపించేటోళ్ళు మనం చూసేటోళ్ళం కదా. స్లో మోషన్ పెట్టకపోతేనే తప్పు, పెడితే తప్పు కాదు. స్లో మోషన్ పెట్టకపోతేనే తప్పు, పెడితే తప్పు కాదు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అట్లా మంచిగా చేసుకోండమ్మా, మంచిగా ఉండండమ్మా, చున్నీలు కప్పుకోండమ్మా, జాగ్రత్తగా ఉండండి అంటే మాట వింటారా? వినరు. నాది చూడు 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 అని చూపిస్తా ఉంటే చూడకోకుండా ఎట్లుంటాం మనం? వద్దు వద్దు అన్నా కూడా చూసేటోళ్ళం. అలాంటిది చూడు 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 అంటే అవుతామా? విజృంభిస్తాం మనం, అర్థమవుతుందా? అట్లా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఒక్క అమ్మాయి వల్ల అందరినీ అనాల్సి వస్తుంది. యో 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 యువర్ కామెంట్ ఇస్ తప్పు 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 తప్పున్నారు 99. ఎవరు చేస్తారో వాళ్ళని మాత్రమే అన్నాం, అందరినీ అనాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. ఇప్పుడు ఎవరో ఒకరు తప్పు చేసేసారు, అలాగని చెప్పేసి అందరినీ అనాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పకు. నోట్లో బూతులు ఏమైనా వస్తే మింగేయి మామ బ్రో, మింగేయి. తప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళని మాత్రమే చెప్తాం, ఓకేనా? ఏమంటావు? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, లేత పువ్వు. ఒరే 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 దుష్టుడా, మేము డ్యాన్స్ చూస్తున్నాం, అమ్మాయిని చూస్తున్నాం, అండ్ తను చూపించే షేపులు చూస్తున్నాం, నువ్వు పోయి పువ్వునే చూస్తున్నావారా? అరే రే దుష్టుడా, నీ కళ్ళు కామంతో కొట్టుకుంటున్నాయిరా. నువ్వు పోయి పువ్వునే చూస్తున్నావారా? అరే రే దుష్టుడా, నీ కళ్ళు కామంతో కొట్టుకుంటున్నాయిరా. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఎక్కడన్నా ఐ హాస్పిటల్ చూయించుకో. ఎందుకు పోయి ఆ పువ్వే కనిపించిందా? లేత పువ్వు అని నువ్వు అనుకుంటున్నావేమో, బట్ అలా కాదే. లేత పువ్వు అయితే అసలు కానే కాదే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బంతులు. వా 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 మనోడు ఎక్కడ ఫోకస్ చెయ్యాలో అక్కడే చేశావు. ఎందుకయ్యా? నేను కూడా ఎక్కడ చేశాను అక్కడే చేస్తున్నావు. వేరే ఏమీ కనిపించలేదా? ఆ నడుము చూడు ఎంత బాగుందో, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడు ఎంత బాగుందో, ఏం కనిపించలేదా? బంతులే కనిపించాయా? ఒరే ఒరే దుష్టుడా, మీ కళ్ళు కాకులు కొండలు అన్నీ ఎత్తుకుపోతాయి కదరా. ఒరే ఒరే దుష్టుడా, మీ కళ్ళు కాకులు కొండలు అన్నీ ఎత్తుకుపోతాయి కదరా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి
సేమా షేక్ దోస్ 36 సైజ్. ఐ రియలీ వాంట్ టు ప్లే దిస్ దోస్. ఒడి అమ్మ, అలాంటి షేప్స్ సైజులు చాలా ఉన్నాయబ్బా. ఆమెతోనే ఆడాలంటే కష్టం. ఇలాంటి షేపులు ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారబ్బా. ఆమెతోనే ఆడాలి అంటే కష్టం. ట్రై చేయి, బట్ తప్పులేదు. అలాగని చెప్పేసి ఆమె కావాలి అని అంటే కష్టం, దొరకదు. ఆమెకి రాసి పెట్టున్నది వేరే వాళ్ళతోటి, నీతో లేదు. నువ్వు చూసే కొలతలు చెప్పేసావంటే వామ్మో, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో నీకు చెప్పలేము, తట్టుకోలేము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దీనమ్మ ఏముందే, ముఖం బాగుందా, చేతులు బాగున్నాయా, కాళ్ళు బాగున్నాయా, బంతులు బాగున్నాయా, ఆ నడుము బాగుందా, ఏం బాగుంది? ముఖం బాగుందా, చేతులు బాగున్నాయా, కాళ్ళు బాగున్నాయా, బంతులు బాగున్నాయా, ఆ నడుము బాగుందా, ఏం బాగుంది? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. క్లారిటీ ఇవ్వు బాబాయ్, క్లారిటీ ఇవ్వు. దీనమ్మ ఏముందంటే అన్నిట్లలో ఏముంది, ఆమెను ఏముంది, నీకు ఏం నచ్చింది, క్లారిటీ ఇవ్వు అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బంతులు బాగా పెంచావు. అవి ఎవరైనా నొక్కితే వచ్చాయో, తనకు తానే నొక్కుంటూ వచ్చిందో, లేకపోతే ఆల్రెడీ సిస్టమ్ మీద ఎవడో చేస్తుండో తెలియదు. బాగా అయితే పెరిగాయి. అంటే లోపల అన్నీ పెట్టుకుంటేనే అంత కనిపిస్తున్నాయి. అదే లేకపోతే ఇంకెంత ఉంటాయో ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్, అంతే కదా. మేబీ సిస్టమ్ మీద ఎవరైనా చేవేశారో, లేకపోతే తినే తిండి వల్లనో ఎలా వచ్చిందో తెలియదు. బట్ సిస్టమ్ అయితే ఫుల్గానే ఉంది. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఊపు. ఆమె ఊపుతుంది కాబట్టే నువ్వు వచ్చి కామెంట్ పెట్టావు. ఆమె ఊపుతుంది కాబట్టే నువ్వు వచ్చి కామెంట్ పెట్టావు. ఆమె ఊపుతూనే ఉంటుంది, నువ్వు కామెంట్లు పెడతానే ఉండు, వీడియోలు చూస్తూనే ఉండు. మామూలుగా ఉండదు, మినిమం ఉంటుంది మరి ఆ ఊపుడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇలా బంతులు ఊపే గలీజ్ చెల్లి కావాలి నాకు. ఒరే నీ కళ్ళు కాకులు ఎత్తుకోను, నీ మైండ్ సెట్లో నా బొంగు పెట్టిపోను. ఒరే నీ కళ్ళు కాకులు ఎత్తుకోను, నీ మైండ్ సెట్లో నా బొంగు పెట్టిపోను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెల్లిని చూడడం తప్పు కదరా బై. బయట పోరిని చూడు. మరి నువ్వు వరస్ట్ అంటే వరస్ట్గా లెక్క ఉన్నావు కదా బై. ఇజ్జత్ సిగ్గు జరం ఏం ఇవ్వారా నీకు? జాముడికి జీముడికి జాముడగ్గా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దీని పువ్వు ఎంత మామ? నాకు తెలియదు మామ. ఒకసారి మెసేజ్ చేయి. కామెంట్లలో అయితే ఎవరు చెప్పరు మామ. మెసేజ్ చేస్తేనే చెప్పు తెగుతుందా, రాళ్ళు పగిలిపోతాయా? మెసేజ్ చేస్తేనే చెప్పు తెగుతుందా, రాళ్ళు పగిలిపోతాయా? లేకపోతే జైల్లో పోతావా, లేకపోతే ఆమె ఒప్పుకుంటుందా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అడిగే దాన్ని బట్టి ఆమెకి ఇష్టం ఉంటే ఒప్పుకుంటుంది, లేకపోతే లేదు. ఒపీనియన్ తనది కదా, తన ఇష్టం కదా, మనం ఏం చెప్పలేం, చెయ్యలేం కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అబ్బా ఏమున్నవే, పట్టుకొని పిండేయాలని ఉంది. టెక్స్ట్ మీ, బాగా ఆడుకుందాం. నీ కళ్ళల్లోనే కాదయ్యా ఒళ్ళంతా కామమే కనిపిస్తుంది. నీ కళ్ళల్లోనే కాదయ్యా ఒళ్ళంతా కామమే కనిపిస్తుంది. మామూలుగా పెట్టావు నువ్వు, ఆట ఆడుకుందాము, మెసేజ్ చెయ్యి అని చెప్పేశావు. ఒరే ఇట్లయితే కష్టం రా. ఎంతమందికి కామెంట్లు పెట్టి కసిరాజావయ్యావో నువ్వు. వీడియో అయితే ఇంతే గైస్, ఎవరు తప్పుగా అనుకోకండి. తప్పుగా అనుకుంటే క్షమించేసేయండి. ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోకి వచ్చిన కామెంట్స్ మాత్రమే తీసుకొని చేస్తున్నాను, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే. అండ్ డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ పేజ్ ఐడి లింక్స్ అయితే ఇస్తాను. వాటిని కూడా ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ మీకు ఎవరిదైనా వీడియోస్ కావాలి అని అంటే వాళ్ళ ఐడి అండ్ ఆ వీడియో అయితే పెట్టండి. ఆ వీడియోస్ తెచ్చి మీకైతే వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.